శ్రీకృష్ణుడే నిందలు మోశాడు, మేం కూడా అలాగే మోస్తున్నాం అంటూ ఈ నందు వీడియో చేశారు. తల్లి, నువ్వు మోస్తున్నది నిందలు కాదు, స్కాములు. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్ గా నందు ఒక వీడియో విడుదల చేసింది. 6 వారాలుగా మమ్మల్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో మా తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. మా పిల్లలు ఏమీ చెయ్యని పాపానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అంటూ ఆవిడ చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ వీడియో చేసింది. మోసం చేసిన నీకే అంత బాధ అనిపిస్తే మోసపోయిన వాళ్ళకి ఎంత బాధ అనిపించాలి? ఎక్కడి నుంచి వాళ్ళు డబ్బులు తెచ్చి నీకు కట్టారనుకుంటున్నావు? ఉన్న బంగారాలో ఇంకేదో తాకట్టు పెట్టడం, ఎక్కడో దగ్గర కొంత అప్పు తెచ్చుకోవడం, ఇలా కట్టుంటారు కదా నీకు ఆ మోసపోయిన విక్టిమ్స్. బెంగళూరు కేసు అయితే ఆ అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురు. వాళ్ళు ఎంత కష్టపడితే అంత డబ్బు తెచ్చి కట్టుంటారంటావు? మోసం చేయడమే కాకుండా కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వాళ్ళని బెదిరించావు, వీడియోలు చేసావు, పుచ్చిపోయిన యాపిల్స్ అన్నావు. పుచ్చిపోయిన యాపిల్స్ కొనుక్కొని కొన్న షాప్ అతన్ని, అంటే సూపర్ మార్కెట్ అతన్ని నిందిస్తే ఎలా అన్నావు? అంటే అక్కడే తెలుస్తుంది కదా, మేము మోసం చేస్తాం, మోసం చేసినా సరే మమ్మల్ని ఏం అనకూడదు, తిరిగి డబ్బులు అడగకూడదు అన్నంత ధీమాగా నువ్వు మాట్లాడావు. రీసెంట్ గా నీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అందులో కుక్కల నేచర్ ఏంటో చాలా బాగా చెప్పావు. కుక్కల్ని అరవద్దు అంటే అరవకుండా మానేస్తాయా, కరవద్దు అంటే కరవడం మానేస్తాయా అంటూ చాలా నీచంగా మాట్లాడావు. నువ్వు ఇంత ట్రోల్ చేసావు కాబట్టే అందరూ నిన్ను తగులుకున్నారు. నీకున్నట్టే తల్లిదండ్రులు వాళ్ళకి ఉంటారు కదా, మోసపోయిన వాళ్ళకి. వాళ్ళ పిల్లలు బాధపడతారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నీకు తెలుసా? నిన్నో మొన్నో ఒక అమ్మాయి బయటకు వచ్చింది, ఈవిడ ఎక్స్ ఎంప్లాయ్ అంట. ఆవిడ ప్రూఫ్స్ తో సహా మీడియాకి రిలీజ్ చేసింది. తన దగ్గర ఉన్న ఫోన్ పే అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు అవన్నీ కూడా ఆవిడ బయట పెట్టింది. వీళ్ళు ఎంతో తెలివిగా తమ స్టాఫ్ అకౌంట్లో డబ్బులు వేయించుకొని, అంటే డైరెక్ట్ గా తమ అకౌంట్లో వేయించుకోలేదు, క్యాష్ లిమిట్ అయిపోయిందనో అకౌంట్ లిమిట్ అయిపోయిందనో చెప్పి ఆ అమ్మాయి అకౌంట్ ద్వారా, అంటే ఆ అమ్మాయి ఒక్కలే కాదు, మిగతా చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అలా చాలా చాలా అకౌంట్స్ లో డబ్బులు వేయించుకొని వీళ్ళకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారనమాట. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమే కదా. మాకు ఇండియాలో ఏ ఆర్గనైజేషన్స్ లేవు అన్నది. డెస్టినీ కన్సల్టెన్సీ ఎవరిది? అంటే తల్లి తండ్రి పేరు మీద పెట్టేస్తే అది మీది కాకుండా పోతుందా? మాకు చట్టం మీద చాలా నమ్మకం ఉంది, మేము లీగల్ గా వెళ్తాము, దానికి మేము తప్పు చేయలేదు అని నిరూపించడానికి చాలా టైం పడుతుంది, న్యాయం జరగడానికి చాలా టైం పడుతుంది. నిజమే, న్యాయం జరగడానికి చాలా టైమే పడుతుంది. అప్పటి వరకు టాటా బై బై, మళ్ళీ కలుద్దాం అంటూ ఈవిడ వీడియో చేసింది. ఫ్రెండ్స్, ఆ వీడియో కింద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఉండదు, అన్ని డిలీట్ చేసేస్తారు. పాజిటివ్ కామెంట్స్ మాత్రం ఉంటాయి, ఒక 500 వరకు ఉన్నాయి, నేను చూశాను. అంటే ఇంత దారుణంగా ఉన్నారా జనాలు? మోసం చేసినా పర్వాలేదు, వాళ్ళకి ఒక సెలబ్రిటీ హోదా ఉంటే పర్వాలేదు, మోసం చేసిన వాడు గొప్పోడైతే వాడిని వదిలేస్తారనమాట. అంటే లలిత్ మోడీ, విజయ్ మాల్యా వాళ్ళు లక్షల కోట్లు దోచుకొని ఫారెన్ లో బాగా స్థిరపడిపోయారు కదా, అలా చేస్తే మంచిది మనం దేశంలో ఉన్న మనుషులకి. అదే ఏ పేద రైతు డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు మన దేశంలో జనాలు. ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే నాకు ఇంకా ఒళ్ళు మండిపోయింది. మీరు బాగుండాలి, మీరు మంచోళ్ళు, మీరు మళ్ళీ తిరిగి వస్తారు, బాధపడద్దు, ఇలాంటివి ఉన్నాయి కామెంట్స్. అంటే ఎంత మోసం చేసినా పర్వాలేదు, వీళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళు ఇంతమంది ఉండబట్టే వీళ్ళు ఇంతలా ఉంటున్నారు. ఇప్పుడు ఈ మోసపోయిన విక్టిమ్స్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు డబ్బులు ఇచ్చి మంచి లాయర్ని పెట్టుకొని వాదించుకోలేరు అని వీళ్ళ ధీమా అనమాట. ఇలాంటి కేసులు సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ మనం రిటర్న్ అయిపోవచ్చు, మనం చెప్పినవన్నీ జనాలు నమ్ముతారు, అందరూ మోసపోతారు మళ్ళీని అన్నట్టు వీళ్ళ ఆలోచన అనమాట. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మ చేస్తే ఆలస్యమైనా సరే ఎప్పటికైనా ఆ ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు అందరి మీద అందరూ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, అందరూ మమ్మల్ని బాధ పెడుతున్నారు అంటున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తారు? ఊరికినే కేసులు ఎందుకు పడతాయి? ఒక ఎఫ్ఐఆర్ రాశారంటే, కంప్లైంట్ ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్లు రాసేస్తారా? ఈ దేశంలో వేల కొలది కంప్లైంట్లు వెళ్తూ ఉంటాయి. ఎఫ్ఐఆర్ రాశారు అంటే అక్కడ మోసం జరగకపోతే ఎందుకు రాస్తారు ఎఫ్ఐఆర్? అంటే వీళ్ళ ఉద్దేశం మోసపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు, ఎలాగోలా సెటిల్ చేద్దాం, మనం చేసిన తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా వాళ్ళకి ఎంతో కొంత సెటిల్ చేద్దాం అని లేదు. మేము ఎటో వెళ్ళిపోతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు చెప్తుంది ఈవిడ.
అంటే చాలా డబ్బులున్నాయి కదా! అంటే మంది దగ్గర దొబ్బేసినవి. దుబాయ్‌లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా! ఎలాగైనా బ్రతకొచ్చు. ఎలాగైనా బిజినెస్‌లు వేరేవి చేసుకోవచ్చు. లేదా వేరే స్కాములు చేసుకోవచ్చు అని వీళ్ళ ప్లాన్ అనుకుంటా. ఫ్రెండ్స్ ఈవిడ వీడియో మీరు చూసారో చూడలేదో నాకైతే తెలీదు. ఆ వీడియోలో ఇంతలా యాక్టింగ్ చేసుకుంటూ, ఇంత సింపతి కోసం ఏడుస్తూ వీడియో చేసి, లాస్ట్‌లో మళ్ళీ ఒక చిన్న ఝలక్ లాస్ట్ ఫైనల్ టచ్ ఈవిడిచ్చింది. అంతకుముందు ఒక లాయర్‌తో వీడియో పెట్టించింది కదా! ఆవిడ వీడియో మళ్ళీ క్లిప్ ఇందులో జోడించిందనమాట ఈవిడ. ఆవిడేంటంటుందంటే, వీళ్ళకి యూకే పాస్‌పోర్ట్‌లున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేరు వీళ్ళని. యూకే పాస్‌పోర్ట్‌లున్న వాళ్ళని ఇక్కడికి రప్పించలేరు అని ఆవిడ ఆ వీడియోలో చెప్తుంది. అంటే ఈవిడ ఉద్దేశం మా దగ్గర యూకే పాస్‌పోర్ట్స్ ఉన్నాయి. మేము యూకే సిటిజన్స్ మమ్మల్ని ఏం పీకలేరు అనే ఉద్దేశంతోనే ఇచ్చినట్టుంది. లాస్ట్‌లో ఆ ఫైనల్ ఝలక్. మళ్ళీ శ్రీకృష్ణుడితో పోల్చుకోవడం ఒకటి. శ్రీకృష్ణుడెక్కడ? మనమెక్కడ? శ్రీకృష్ణుడు వీసా స్కాములు చేయలేదు. శ్రీకృష్ణుడు ఫ్లైట్స్‌లోని బిజినెస్ క్లాసుల్లో తిరగలేదు. జనాల సొమ్ముతో ఎంజాయ్ చేయలేదు. ఇప్పటికైనా ఆ మోసపోయిన వాళ్ళకి న్యాయం చేస్తే బావుంటుంది. వీళ్ళంతట వీలైనా సెటిల్ చేయాలి లేదా న్యాయపరంగా అయినా జరగాలి. ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి వీడియోని. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.